హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్స్లో చెప్పండి. నేను మాత్రం చాలా బాగున్నాను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. ఏంటి స్టార్టింగ్లోనే సమ్మక్కం చేసేది చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది వచ్చేసి సమ్మక్కం చేసిన రోజు వీడియోగా ఈ వీడియో క్రెడిట్ వచ్చేసి మా బాబుకే ఇవ్వాలి. నేను దేవుడు చేసినప్పుడు మొత్తం వాడే వీడియో తీశాడు. ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, అందరూ ఇండియాలో ఉండి సమ్మక్కం చేసుకుంటారు కదా, వీళ్ళేంది యూఎస్లో ఉండి కూడా సమ్మక్కం చేసుకుంటున్నారు అని. మేమెందుకు సమ్మక్కని ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనము సమ్మక్కని ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం కదా, జాతర అప్పుడు మాత్రం ఓడిబియ్యం పోసి కొంచెం స్పెషల్గా చేసుకుంటాము. అది అందరూ. నేను మాత్రం ఓడిబియ్యం పోయలేదు, జస్ట్ నార్మల్గా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. అసలు నేను ఇలా చేయాలి అని అనుకోలేదు. నార్మల్గా మొక్కు పెట్టి కోడి కోసుకుందామని అనుకున్నాను, కానీ అనుకోకుండా బొట్లు పెట్టి ఇవన్నీ చేసుకున్నాను. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నాను. అప్పటికప్పుడు అనంటే ముందు రోజు వెళ్ళి సామానన్నీ తీసుకొచ్చుకున్నాను. సండే రోజు అయితే మేము సమ్మక్కని పెట్టుకున్నాము. ఈ బొట్లు పెట్టే ప్రాసెస్ కూడా నేను ఫస్ట్ అనుకోలేదు, జస్ట్ బంగారంకి బొట్లు పెట్టి చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇంకా అనుకోకుండా పసుపు పెట్టి బొట్లు పెట్టిన. నార్మల్గా అయితే జాజు పూసి బొట్లు పెడతారు కదా, ఇంకా నా దగ్గర ఆప్షన్ లేకుండే జాజు, అందుకే పసుపు పెట్టి ఆ బొట్లు పెట్టేసిన. కొబ్బరికాయ కొడితే పువ్వు వస్తే కొంచెం పాజిటివ్ సైన్లా ఫీల్ అవుతాం కదా మనము. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటే అందులో పువ్వు వచ్చింది. మా వాళ్ళ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 కొబ్బరికాయలు అయితే కొట్టేసిన. కొబ్బరికాయ సైజ్ చూసిర్రా ఎంత ఉందో, నా చేతిలో కూడా పట్టలేదు. నేను యాక్చువల్గా మా హస్బెండ్ని పిలిచిన కొడుతూ రమ్మని, కానీ ఆయనకి మీటింగ్ ఉంటే మీటింగ్ అటెండ్ అయితేనే ఉన్నాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఇంకా చూసి నేనే కొబ్బరికాయ అయితే కొట్టి. నార్మల్గా అయితే జాతర అప్పుడు ఓడి బియ్యం పోస్తారు, కానీ ఇప్పుడు మనం ఓడిబియ్యం పోసి జాతరకైతే పోలేం కదా, అందుకే నార్మల్గా బొట్లు పెట్టి మొక్కు పెట్టుకున్నాం మేమైతే. మా పాపకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే కూడా ఫుల్ ఇష్టం ఆమెకి. బొట్టు పెట్టుకోవడం, గంధం పెట్టుకోవడం అని అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది ఆమె. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు బొట్టు ఎప్పుడు పెడతావు, పసుపు ఎప్పుడు పెడతావు, దేవుడికి ఎప్పుడు దీపం ముట్టిద్దాము, అన్నీ ఇవే క్వశ్చన్లు వేసుకుంటా ఉన్నది. మార్నింగ్ స్నానం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆమెనే దేవుడి దగ్గర దీపం ముట్టిస్తా అంటే ఆమెతోనే చేయించినాను నేను. అది చేసిన తర్వాత మేము సమ్మక్కని చేసుకున్నాము. ఇంకా సమ్మక్క అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసేసిన నేను. వాళ్ళు అప్పటికే తినేసిర్రు. సేమియా ఉప్మా వేస్తే మా పాపకి తినిపించుకుంటా నేను తిన్నాను. ఇద్దరం తినేసినాము. తిన్న తర్వాత బగారా రైస్ వేసిన, కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నా. కానీ ఈ గ్యాప్లో మా ఆయనకి ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తే ఒక 2-3 అవర్స్ అట్లా వెయిట్ చేసినాము. మేము 2-3 అవర్స్ వెయిట్ చేసి బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయినాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, చెప్తాను, చూపిస్తాను మీకు ముందు ఎక్కడికి వెళ్తున్నామని. ఇంకా మేము స్టార్ట్ అయినాక కొద్దిసేపటికి స్నో అయితే స్టార్ట్ అయింది. మేము అనుకోలేదు అసలు స్నో పడుతుంది అని. ఫస్ట్ కొంచెమే స్టార్ట్ అయింది స్నో, కాకపోతే ముందుకు వెళ్ళిన కొద్దీ కొంచెంగా పెరుగుతుంది. ఇక్కడ మేము వెళ్తుంటే ఒక వెహికల్ స్కిడ్ అయ్యి మిడిల్ రైలింగ్ ఉంటుంది కదా, దానికి వచ్చి డాష్ ఇచ్చింది. అప్పుడు మేము దానికి అపోజిట్లోనే ఉన్నాము. నేను అనుకున్నా అట్లా స్కిడ్ అయ్యిద్ది అని, కాకపోతే స్నో పడినప్పుడు వెహికల్స్ కంట్రోల్ తప్పుతాయంట కదా, సేమ్ సిచ్యువేషన్ మేము రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఫేస్ చేసినాము మా కార్కి. అది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది, మా కారు కూడా ఒకసారి స్కిడ్ అయింది. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా, మేము వచ్చేసి ఫామ్కి వెళ్తున్నాము. సమ్మక్క సారక్కకి కోడి గోయించడానికి మేము ఫామ్కి అయితే వచ్చినాము. ఇక్కడ మనమే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది కోళ్ళని. మనం తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారు, కానీ లోపలంతా క్లీన్ చేయరు. లోపలంతా మనమే క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ పై వరకే క్లీన్ చేసి ఇస్తారు. ఇంతవరకు నేను చెప్పలేదు కదా మేము యూఎస్లో సమ్మక్కని ఎందుకు చేసుకున్నాము అని. నార్మల్గా అయితే సమ్మక్కని ఇండియాలో ఎవరన్నా ఒకరు పెద్దవాళ్ళు ఉంటే చేస్తారు, కానీ మాకు ఇంకా ఆ ఆప్షన్ లేదు అక్కడ చేయడానికి. ఇంకా చేసుకోవాల్సింది మేమే, అందుకే మేమే ఇక్కడ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను హైదరాబాద్లో చేసుకున్నాను, అప్పుడు మా హస్బెండ్ యూఎస్లో ఉండే. ఇంకా ఇప్పుడు మేము ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ యూఎస్లో చేసుకోవడం ఇష్టం ఉంటే ఎక్కడున్నా చేసుకోవచ్చు. నాకు తెలిసి అంటే ఇంత దూరంలో ఉండి కూడా చేసుకోవడం అవసరమా అని మీకు అనిపించవచ్చు,
కానీ అది మొక్కు చెల్లించాల్సిందే, దేవుడిని నమ్ముతాం మేము, అందుకే మేము ఇంత దూరం ఉన్నా కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ పైన క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా మనం వాటిని తీసుకెళ్ళి లోపల క్లీన్ చేసుకోవాలి ఇంటి దగ్గర. ఇక్కడ వాళ్ళు లోపల క్లీన్ చేసి ఇవ్వరంట. ఇంకా మేమే తీసుకొని వెళ్తున్నాము. వెళ్తుంటే వాళ్ళ ఫామ్లో ఉండే 2 కుక్కలు వచ్చి మాకు ఎదురు పడినాయి. మేమైతే భయపడి మా హస్బెండ్ వెనకాల దాక్కున్నాం ముగ్గురము. అంత కోపంగా వచ్చినాయి పైకి అవి. మీకు తెలుసా, యుఎస్లో కుక్కలు గరిస్తే గ్రీన్ కార్డు ఈజీగా ఇచ్చేస్తారంట. ఈ విషయం విని నేను కూడా షాక్ అయినా. నాకు కూడా తెలియదు. ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగితే నాకు మా హస్బెండ్ చెప్పిండు, ఇక్కడ కుక్క గరిస్తే వెంటనే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు అని. ఇట్లాంటి రూల్స్ కూడా ఉంటాయా అని అనుకున్నా నేను. విని సర్ప్రైజ్ అయినా, కుక్క గరిస్తే గ్రీన్ కార్డ్ ఇవ్వడం ఏంటి అని. రిటర్న్లో ఇంటికి వెళ్ళేప్పుడు స్నో ఇంకెక్కువ పడిందని చెప్పాను కదా, ఈ ప్లేస్లోనే మా కారు స్కిడ్ అయింది. నేను అప్పుడు వీడియో తీయలేదు, వీడియో ఆఫ్లో ఉండే. మాది ఇది ఫస్ట్ టైం జర్నీ స్నో పడుతుంటే. మేము ఎప్పుడు స్నో పడినప్పుడు బయటికి రాలేదు. యాక్చువల్గా మేము వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా స్నో కూడా పడలేదు డెన్వర్లో. ఒక 2-3 టైమ్స్ ఏమో పడింది. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు మా కిడ్స్కి ఆకలి అవుతుంది అని అంటే మెక్డీ దగ్గర ఆగాము. ఆగి బర్గర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి వాళ్ళు తింటుంటే మేము క్లీన్ చేసేసుకొని చికెన్ కర్రీ అండ్ పూరి 2 చేసుకొని ఈవినింగ్ టైము మా డిన్నర్ కంప్లీట్ చేసినాము. మేము ఆ రోజు ఇంకా లంచ్ చేయలేదు. ఆ రోజు అంతా జర్నీకే సరిపోయింది మాకు, ఫామ్కి ఇంటికి. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇంకా వచ్చేసినాము మా ఇంటికి, అపార్ట్మెంట్స్కి వచ్చి అన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట చేసుకొని సమ్మక్క సారక్క దగ్గర పెట్టి మొక్కేసుకొని మేము డిన్నర్ చేసేసినాము. సో చూసారుగా మా సమ్మక్క సారక్క మేము ఎలా చేసుకున్నాము ఎక్స్పీరియన్స్ వ్లాగ్ని. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. రీసెంట్ టైంలో మేము ఫేస్ చేసిన ఒక టెర్రబుల్ సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీతో షేర్ చేసుకోవాలా వద్దా ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. మీకు ఓకే అంటే నేను నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ పైనే చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.